अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 22 అల్ హజ్ 26 to 50 ఆయతులు. అల్ హజ్ అనగా కాబా యాత్ర. ఆయత్ నంబర్ 26. మేము ఇబ్రహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతిది, నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడే వారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి. అంటే కాబా గృహం కట్టవలసిన స్థలం ఇబ్రహీంకు చూపబడింది. అక్కడ మేము ఇబ్రహీం అలైహిస్సలాం సంతతిని వసింపజేశాము. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన జల ప్రళయం తర్వాత కాబా గృహ నిర్మాణం ప్రప్రథమంగా ఇబ్రహీం చేతుల మీదుగా జరిగింది. సహీ హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. మొట్టమొదటిసారిగా భూమండలంపై నిర్మించబడిన మస్జిద్ హరాం మక్కాలోని పవిత్ర కాబా మస్జిదు. ఈ గృహం నిర్మించబడిన 40 సంవత్సరాల తర్వాత మస్జిదే అక్సా నిర్మించబడింది. కాబా గృహ నిర్మాణం అసలు ఉద్దేశం ఏమిటో ఇక్కడ చెప్పబడింది. అక్కడ కేవలం తన ఆరాధన మాత్రమే జరగాలని అల్లా స్పష్టంగా నిర్దేశించాడు. ఈ వాక్యం ద్వారా చెప్పదలిచింది ఏమిటంటే, ముష్రిక్కులు అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించి ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. కాబా గృహానికి ఉన్న పవిత్రతను, విశిష్టతను మంటగలిపారు. ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి కాబా గృహంలోని ఈ షిర్కు కాలుష్యాన్ని తొలగించి దాని పవిత్రతను కాపాడవలసి ఉంది. అక్కడ కేవలం ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అంటే కుఫ్ర్, అవిశ్వాసం, విగ్రహారాధన తదితర కాలుష్యాల నుంచి, అపసవ్యమైన పోకడుల నుంచి ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచాలి. ఎందుకంటే అది ఏక దైవారాధన కోసం ఆమోదించబడిన గృహం. ఇక్కడ కేవలం నమాజు చేసేవారిని, ప్రదక్షిణ చేసేవారిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇవి రెండు, నమాజు, కాబా ప్రదక్షిణ, కాబా గృహంతో ముడిపడి ఉన్న ప్రధానాంశాలు. నమాజు చేసే ప్రతి వ్యక్తి కాబా వైపుకు తిరిగి చేస్తాడు. ప్రదక్షిణ కూడా కేవలం కాబాకు మాత్రమే పరిమితం, ప్రత్యేకం. ఇతర ప్రార్థనాలయాల వద్ద ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు. కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే, ముస్లిం సమాజంలో కొత్త పుంతలపై మోజుపడే మహానుభావులు, బిదతీలు ఈనాడు సమాధులను, దర్గాలను కూడా ప్రదక్షిణా స్థలాలుగా మార్చుకున్నారు. ఈ అపమార్గం క్షంతవ్యం కానిది. ఆయత్ నంబర్ 27. హజ్ యాత్రకై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు. బక్క చిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు. మక్కా పర్వత శిఖరాల నుంచి పుట్టిన ఈ ప్రకటన ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించింది. నేల 4 దిక్కుల నుంచి ఏక దైవారాధకులు హజ్జుమ్రాల కోసం ఈ కేంద్ర కాబా గృహం వైపుకు తరలి వస్తున్నారు. ఈ ఒంటెలు సుదీర్ఘ ప్రయాణాల వల్ల కానీ, తగినంత గ్రాసం లేకపోవటం కానీ, అలసట వల్ల కానీ బక్కచిక్కిపోతాయి. ఆయత్ నంబర్ 28. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లా తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి. ఆ తరువాత వాటిని మీరు తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ ప్రయోజనాలు ప్రాపంచికమైనవి, ధార్మికమైనవి కూడాను. నమాజ్, ప్రదక్షిణ, తవాఫ్, హజ్ క్రియలు అంటే సయి, అరఫాత్లో విడిది, జమరాత్, కుర్బానీ తదితర అంశాల ద్వారా హాజీలకు అపారమైన ధార్మిక శుభాలు కలుగుతాయి. దేవుని క్షమాభిక్ష ప్రాప్తమవుతుంది. మరోవైపు వ్యాపారం, క్రయ విక్రయాల ద్వారా ప్రాపంచిక లాభాలు కూడా వనగూరుతాయి. పెంపుడు పశువులు, బహీమతుల్ అన్నాం అంటే ఒంటెలు, ఆవులు, మేకలు, గొర్రెలని భావం. వాటిపై అల్లా పేరును స్మరించడం అంటే కుర్బానీ చేయటం అన్నమాట. నిర్ణీత దినాలంటే అయ్యామే తష్రీక్. ఇవి జిల్హజ్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉంటాయి. ఈ రోజులలో ఎప్పుడైనా కుర్బానీ ఇవ్వవచ్చు. సాధారణంగా అయ్యామే మాలూమాత్ నిర్ణీత దినాలంటే జిల్ హిజ్జా మాసపు మొదటి 10 రోజులని, అయ్యామే మాదూదాత్ కొన్ని దినాలంటే అయ్యామే తష్రీక్ అనే భావం తీసుకుంటారు. అయితే సందర్భాన్ని బట్టి ఇక్కడ మాలూమాత్ నిర్ణీతమైన అన్న పదం తష్రీక్ దినాల కోసమే ఉపయోగించబడి ఉంటుందని అర్థమవుతుంది. వాస్తవం అల్లాకే బాగా తెలుసు. ఆయత్ నంబర్ 29. ఆ తర్వాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి. అనంతరం దేవుని ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. జిల్హజ్ 10వ తేదీన పెద్ద జమ్రా లేక అకబా స్తంభంపై కంకర్రాళ్ళు రువ్విన తర్వాత హాజీపై నుంచి తొలి దశ ఇహ్రాం ఆంక్షలు సడలించబడతాయి.
ఇప్పుడు అతని ఇహ్రాం దుస్తులను విడుస్తాడు. భార్యతో సంభోగించడం తప్ప ఇహ్రాం స్థితిలో నిషేధించబడిన పనులన్నీ అతని కోసం ధర్మసమ్మతం అయిపోతాయి. మురికిని దూరం చేసుకోవటం అంటే క్షవరం చేసుకోవటం, గోళ్లు కత్తిరించటం, తైల సంస్కారం చేసుకోవటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం, కుట్టిన దుస్తులు ధరించటం మొదలగునవి. ఒకవేళ ఏదన్నా మొక్కుకొని ఉంటేనే ఈ ఆదేశం వర్తిస్తుంది. ఉదాహరణకు, పవిత్ర కాబా గృహాన్ని దర్శించే భాగ్యం దేవుడు ప్రసాదిస్తే ఫలానా సత్కార్యం చేస్తానని సంకల్పించుకుని ఉంటే దాన్ని నెరవేర్చాలి. ప్రాచీన గృహం బైతున్ అతీక్ అంటే పవిత్ర కాబా గృహం. శిరోమండనం లేక క్షవరం తరువాత కాబా గృహ ప్రదక్షిణ చేయాలి. దీన్నే తవాఫే ఇఫాజా లేక తవాఫే జియారత్ అని కూడా అంటారు. ఇది కూడా హజ్ క్రియలలో ఒక అతి ముఖ్యమైన అంశం. అరఫాత్లో విడిది చేసిన తర్వాత, రమీ చేసిన తర్వాత ఈ ప్రదక్షిణ చేయబడుతుంది. కాగా తవాఫే కుదూమ్ను కొందరు తప్పనిసరి వాజిబ్గాను, కొందరు సంప్రదాయం సున్నత్గాను భావిస్తున్నారు. తవాఫే విధాను మాత్రం సున్నతే ముఅక్కదా లేక వాజిబ్గా పరిగణిస్తున్నారు. అయితే అత్యధిక మంది పండితుల అభిప్రాయం ప్రకారం షరియతు పరమైన తగు కారణం ఏదన్నా ఉంటే ఈ క్రియను నెరవేర్చకపోయినా పర్వాలేదు. ఉదాహరణకు, బహిష్టైన స్త్రీ ఈ ప్రదక్షిణ చేయనవసరం లేదు. ఆయత్ నంబర్ 30. ఇది హజ్ కొరకు నిర్దేశించబడిన పద్ధతి. ఎవడైతే అల్లా విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతని కోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన హరాం జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం హలాల్ చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి. సత్య విరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి. అల్లా విధించిన కట్టుబాట్లంటే ఇంతకుముందు పేర్కొనబడిన హజ్ క్రియలని భావం. గౌరవించటం అంటే సూచించబడిన రీతిలోనే హజ్జును నెరవేర్చడం అని అర్థం. వాటికి విరుద్ధంగా ప్రవర్తించి దైవ నియమాలను కాలరాయకూడదు. అంటే ఏ ఏ జంతువులు మీకోసం నిషేధించబడ్డాయో ఇంతకు ముందే సవివరంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు, హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము అనే ఆయతులో ఈ వివరాలు వచ్చాయి. సూరా అల్ బక్రా 173, సూరా అల్ మాయిదా 3. రిడ్స్ అంటే మాలిన్యం, అశుద్ధత అని అసలు అర్థం. కానీ ఈ ఆయతులో రిడ్స్ అంటే కొయ్యతోనూ, లోహంతోనూ, మరేదైనా వస్తువుతోనూ చేయబడిన విగ్రహాలని భావం. అల్లాహ్ను వదిలి ఇతరత్రా వాటిని పూజించటం అశుద్ధతను, అపసవ్యతను అవలంబించటమే. ఇది ఒక విధంగా దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోవటం వంటిదే. కాబట్టి ఈ బహు దైవారాధనకు దూరంగా ఉండండి. అసత్యమైన పలుకులో అబద్ధ ప్రమాణం కూడా ఉంది. హదీసు ప్రకారం ఇది షిర్క్, తల్లిదండ్రుల అవిధేయత తరువాత మూడో పెద్ద పాపకార్యం. అల్లా ఏ ఏ విషయాలకు అతీతుడో వాటిని అల్లాహ్కు అంటగట్టడం అన్నిటికన్నా పెద్ద అసత్యం. ఉదాహరణకు, అల్లాహ్కు సంతానం ఉందని అనటం, ఫలానా పుణ్యపురుషుడు అల్లాహ్ అధికారాలలో భాగస్థుడని బుకాయించడం, ఫలానా పనిని అల్లాహ్ ఎలా చేయగలడని సందేహాన్ని వ్యక్తపరచడం ఇవన్నీ అసత్య ప్రేలాపనలుగానే పరిగణించబడతాయి. మరణానంతర జీవితం అసలు ఎలా సాధ్యమని అవిశ్వాసులు అనేవారు. ఇప్పటికీ అంటున్నారు. అల్లాహ్ ధర్మసమ్మతం గావించిన వస్తువులను అధర్మంగా చేసుకోవటం, అధర్మమైన వస్తువులను ధర్మసమ్మతమని తమంతట తాముగా ఖరారు చేసుకోవటం కూడా అసత్యం క్రిందికే వస్తుంది. అలాంటి వాటికి ఆమడ దూరాన ఉండాలి. ఆయత్ నంబర్ 31. ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి, అల్లాహ్కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రింద పడిపోయిన వానితో సమానం. ఇప్పుడు అతని పక్షులైనా తన్నుకుపోతాయి, లేదా పెనుగాలైనా ఎత్తి దూర ప్రదేశంలో విసిరేస్తుంది. మనిషి దేవుని ఏకత్వం విషయంలో స్థిరంగా ఉండాలి. ఒకే మాటపై ఉండాలి. ఒకే బాటపై నడవాలి. ఒకే దిక్కుకు తిరిగి దైవారాధన చేయాలి. మనసును ఒక్కడైన అల్లాపైనే లగ్నం చేయాలి. అంటే షిర్క్ నుంచి తౌహీద్ వైపుకు మరలాలి. అసత్యం నుంచి సత్యధర్మమైన ఇస్లాం వైపుకు ప్రస్థానం చేయాలి. మూలంలో హునఫా అని వచ్చింది. ఇది హనీఫ్కు బహువచనం. ఒకవైపుకు తిరగటం, ఏకోన్ముఖులవటం, ఒకే వైపుకు మళ్ళటం అని దాని భావం. ఏ విధంగానైతే గ్రద్దలు, డేగలు పైనుంచి వచ్చి చిన్న చిన్న జంతువులను తన్నుకుపోతాయో, లేదా పొడిచి తింటాయో, లేక ఉధృతమైన గాలులు నేలపైన వస్తువులను ఎగరేసుకుపోతాయో, నిజదైవాన్ని వదలి షిరుకుకు ఒడిగట్టిన వాని పరిస్థితి కూడా అదే అవుతుంది. దేవుని ఏకత్వంపై దృఢ విశ్వాసం కలిగి ఉండి ఆయన ఆరాధించే వ్యక్తి శాంతి, సుస్థిరత, ఆత్మతృప్తి, ఆత్మశుద్ధి రీత్యా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు. దీనికి భిన్నంగా షిర్కుకు ఒడిగట్టినవాడు
బహు దైవోపాసనకు లోనైనవాడు ఉన్నత శిఖరాల నుంచి పాతాళానికి పడిపోతాడు. ఆయత్ నంబర్ 32. ఇది తెలుసుకున్నారు కదా, ఇది కూడా తెలుసుకోండి. అల్లా చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తి భావన వల్లనే సుమా. షాయిర్ అంటే గుర్తులు, చిహ్నాలు అని అర్థం. సంకేతం అని కూడా ఒక అర్థం వస్తుంది. యుద్ధాల సైనిక చర్యల కోసం కూడా కొన్ని సంకేత పదాలను ఉపయోగిస్తారు. ఆ కోడ్ను సంబంధిత వ్యక్తులు మాత్రమే గ్రహించగలుగుతారు. అలాగే దేవుని చిహ్నాలంటే ఇస్లాం ధర్మ వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చాటి చెప్పే ఆదేశాలు అన్నమాట. వాటి ద్వారా ఒక ముస్లిం ప్రపంచంలో తన వ్యక్తిత్వాన్ని, వైశిష్ట్యాన్ని చాటి చెబుతాడు. ఇతర మతాల నుండి ఆ చిహ్నాలు అతన్ని స్పష్టంగా వేరుపరుస్తాయి. మక్కాలోని సఫా మర్వా పర్వతాలు కూడా దేవుని చిహ్నాలుగా ఖరారు చేయబడ్డాయి. ఎందుకంటే ముస్లింలు హజ్, ఉమ్రాల సందర్భంగా ఈ రెండు కొండల మధ్య సయ్యి చేస్తారు. ఈ ఆయతులో హజ్లోని ఇతర క్రియలు కూడా దైవ చిహ్నాలుగా, ముఖ్యంగా కుర్బానీ పశువులు దైవ చిహ్నాలుగా అభివర్ణించబడ్డాయి. వాటిని గౌరవించడం అంటే అర్థం ఏమిటి? బలిష్టమైన, ఏ లోపము లేని పశువులను కుర్బానీ ఇవ్వటం. ఈ త్యాగం కుర్బానీ భయభక్తులకు ఆనవాలుగా చెప్పబడింది. భయము, భక్తి, తక్వా అన్నది ఆంతర్యంతో ముడిపడిన విషయం. అది పైకి కనిపించదు. ఆంతర్యం ఎంత నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుందో ఆరాధన కూడా అంతే స్వచ్ఛంగా, గొప్పగా ఉంటుంది. ఆయత్ నంబర్ 33. ఒక నిర్ధారిత గడువు వరకు వాటిలో, కుర్బానీ పశువులలో మీకోసం కొన్ని లాభాలున్నాయి. ఆ తర్వాత అవి జిబహ్ చేయబడే చోటు ప్రాచీన గృహం వద్దనే ఉంది. లాభాలంటే కుర్బానీ కోసం సమకూర్చుకున్న పశువుల ద్వారా కలిగే లాభాలన్నమాట. అవి వాహనాలుగా ఉపయోగపడతాయి. వాటి ద్వారా పాలు లభ్యమవుతుంది. వాటి ఉన్ని లాభాలను ఆర్జించి పెడుతుంది. ఆ పశువులు జిబహ్ అయ్యే వరకు వాటి ద్వారా లబ్ధి పొందటంలో తప్పు లేదు. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢి అవుతుంది. ఒకసారి ఒక వ్యక్తి కుర్బానీ పశువు మీద కూర్చోకుండాను తోలుకుపోతుండగా దానిపై కూర్చోమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సూచించారు. అది హజ్ సందర్భంగా కుర్బానీ ఇవ్వవలసిన పశువు అని ఆ వ్యక్తి చెప్పాడు. పర్వాలేదు, దానిపై కూర్చో అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. మహిల్లు అంటే కుర్బానీ, జిబహ్ కావలసిన ప్రదేశం అని భావం. హజ్ యాత్రికుడు హజ్ క్రియలను నెరవేర్చిన పిదప ఈ కుర్బానీ పశువులు పుణ్యక్షేత్రం పరిధిలోని కుర్బానీ ఇచ్చే స్థలంలోకి చేర్చబడతాయి. పుణ్యక్షేత్రం పరిధిలోనికి వచ్చినప్పటి నుంచి ఆ హదీ పశువుల ద్వారా ఎలాంటి లబ్ధి పొందకూడదు. ఆయత్ నంబర్ 34. తమకు అల్లా ప్రసాదించి ఉన్న పశువులపై అల్లా పేరును స్మరించటానికి గాను మేము ప్రతి అనుచర సమాజం కోసం కుర్బానీ ఆచారాన్ని నిర్ధారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్య దేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. కనుక ఓ ముహమ్మద్, వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు. అరబ్బీ మూలంలో మన్సకన్ అని ఉంది. దైవ సామీప్యం కోసం పశువును బలివ్వటాన్ని మన్సకున్గా వ్యవహరిస్తారు. అయితే దైవ విధేయత, ఉపాసనా రీతుల కోసం కూడా ఈ పదం వాడబడుతుంది. దైవ ప్రసన్నతను బడేయడానికి పశువును కుర్బానీ ఇవ్వటం కూడా ఆరాధనలో అంతర్భాగం అవటం వల్ల దైవేతరుల మెప్పు కోసం దైవేతరుల పేర పశువును జిబహ్ చేస్తే అది దైవేతరుల పూజగా పరిగణించబడుతుంది. హజ్ విధి నిర్వహణలో ప్రధానాంశాలైన అర్ఫాత్ మైదానంలో విడిది, ముజ్దలిఫాలో ప్రార్థన, కాబా ప్రదక్షిణ, సయ్యి, మీనాలోని క్రియలు కూడా ఈ మనాసిక్ పరిధిలోకి వస్తాయి. మొత్తం మీద ఈ ఆయతు సారాంశం ఏమిటంటే, మేము లోగడు కూడా వివిధ సమాజాల వారికి పశువులను జిబా చేసే పద్ధతిని, హజ్ యాత్ర నిర్వహించే రీతిని చూపుతూ వచ్చాము. ఈ ఉపాసనాల ద్వారా అల్లా సామీప్యం పొందటం దీని అసలు ఉద్దేశం. అందుకే పశువులను జిబా చేసేటప్పుడు మా పేరును ఉచ్చరించాలి. అంటే బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అని పలికి పశువులను కోయాలని దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఆయత్ నంబర్ 35. వారిలోని సుగుణం ఏమిటంటే అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చి పడినా వారు ఓర్పు వహిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 36. కుర్బానీ ఒంటెలను కూడా మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్ధారించాము. వాటిలో మీకు మేలున్నది కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేల కొరిగిన తర్వాత వాటిని మీరు తినండి. అడగని అభాగ్యాలకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి.
ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకు గాను మేము ఈ పశువులను మీకు స్వాధీనపరిచాము. బుద్దున అంటే అసలు బలిసిన జంతువులని అర్థం. అయితే అరబ్బు నిఘంటుకర్తలు ఈ పదాన్ని ఒంటెల కోసం ప్రత్యేకించారు. హదీసు ప్రకారం చూస్తే ఈ పదం ఆవులకు కూడా వర్తిస్తుంది. చెప్పవచ్చిందేమిటంటే కుర్బానీ కోసం కాబా గృహానికి తరలించబడే పశువులు ఒంటెలైనా ఆవులైనా కూడా దేవుని చిహ్నాలలోనివే. ఆ పశువులు ఒంటెలు వరుసగా నిలబెట్టబడి ఉండాలి. నిలబడిన స్థితిలోనే వాటి గొంతుపై బల్లెంతో పొడవాలి. దీన్నే నహర్గా వ్యవహరిస్తారు. ఎడమ ముందు పాదం కట్టబడి ఉంటుంది. 3 కాళ్లపై మాత్రమే అది నిలబడి ఉంటుంది. శరీరంలోని రక్తమంతా ప్రవహించి ప్రాణం విడిచి క్రింద పడిపోయిన తర్వాత మాంసం కోయాలి. ఎందుకంటే బ్రతికి ఉన్న జంతువు మాంసం తినటం నిషిద్ధం. ఏ జంతువునైనా సజీవంగా ఉన్న స్థితిలో దాని మాంసాన్ని కోస్తే అలా కోసిన మాంసం మృత మాంసం అవుతుంది. కొంతమంది పండితులు ఈ ఆదేశాన్ని ఆధారంగా తీసుకొని కుర్బానీ ఇచ్చిన వ్యక్తి ఆ కుర్బానీ మాంసాన్ని స్వయంగా భుజించటాన్ని తప్పనిసరి వాజిబ్గా ఖరారు చేశారు. అయితే అత్యధిక మంది పండితులు మాత్రం దీనిని అభిలషణీయంగా పరిగణించారు. తప్పనిసరి అని చెప్పలేదు. అంటే కొంత తింటే మంచిదే, కానీ ఏ కారణంగానైనా తినలేక మొత్తం పంచిపెట్టేస్తే వచ్చిన చిక్కేమీ లేదు. పేదలలో కొందరు అడిగేవారు, యాచకులుంటారు. మరికొందరు ఆత్మాభిమానం వల్ల కోరికలను లోలోపలే అణిచిపెట్టుకుంటారు. ఇవ్వమని అడగరు. ఈ ఆయత ఆధారంగా కొంతమంది పండితులు కుర్బానీ మాంసాన్ని 3 భాగాలుగా విభజించాలని చెబుతారు. ఒక భాగం కుర్బానిచ్చిన వారిది, రెండవ భాగం తమను కలుసుకునే బంధుమిత్రులకు, మూడవ భాగం యాచకులకు, సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు ఇవ్వాలి. తమ విభజనను సమర్థిస్తూ ఈ క్రింది హదీసును పేర్కొంటారు. మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు వారు ఈ విధంగా ప్రవచించారు. 3 రోజుల కన్నా ఎక్కువ కుర్బానీ మాంసాన్ని నిలువ చేసి ఉంచరాదని లోగడ నేను మీకు చెప్పి ఉన్నాను. అయితే ఇప్పుడు మీకు ఈ మేరకు అనుమతి ఇవ్వబడుతుంది. మీరు తినగలిగినంత తినండి, సమంజసమైన రీతిలో నిలువ చేసుకోండి. వేరొక ఉల్లేఖనంలో ఈ పదాలున్నాయి. కాబట్టి మీరు తినండి, నిలువ కూడా చేసుకోండి, దానం కూడా చేయండి. ఇంకొక ఉల్లేఖనం ఇలా ఉంది: తినండి, తినిపించండి, దానం చేయండి. కుర్బానీ మాంసాన్ని 2 వాటాలుగా విభజించి ఒక వాటాను తాముంచుకొని మరో వాటాను దానం చేస్తే సరిపోతుందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. వారు తమ ఈ వాదనకు అనుకూలంగా మీరు తినండి, దుర్భర స్థితిలో ఉన్న పేదవారికి తినిపించండి అని ఇంతకుముందు వచ్చిన ఆయతను ఉదాహరిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం: 2 లేక 3 వాటాలు చేయాలన్న ఆజ్ఞ ఏ ఆయతులోనూ ఏ హదీసులోనూ ఖచ్చితంగా లేదు. తినండి, తినిపించండి అన్న ఆదేశం మాత్రం ఇవ్వబడింది. కాబట్టి ఈ వాటాల విషయంలో మరీ అంత ఇదిగా వ్యవహరించకూడదు. అవసరం ఉన్న చోట ఉదారంగాను ప్రవర్తించాలి. అవసరం లేదనుకున్న చోట కాస్త అటు ఇటుగా కూడా వ్యవహరించవచ్చు. ఈ విషయంలో లేనిపోని పట్టింపులకు పోయి మరీ చాదస్తంగా మసలుకోవాల్సిన అవసరం లేదు. అయితే కుర్బానీ పశువుల చర్మం విషయంలో మటుకు ఏకాభిప్రాయం ఉంది. దాన్ని తమ అవసరాలకైనా ఉపయోగించాలి లేదా దానమైనా చేయాలి. అంతేగాని చర్మాన్ని అమ్మి సొమ్ము చేసుకోకూడదు. కానీ కుర్బానీ చర్మాన్ని స్వయంగా అమ్మి అలా అమ్మగా వచ్చిన పైకాన్ని నిరుపేదలకు ఇచ్చేందుకు కొంతమంది పండితులు అనుమతించారు. గమనార్హ విషయం: దివ్య ఖురాన్లో కుర్బానీ ప్రస్తావన హజ్ విధుల సందర్భంగా వచ్చినందున కుర్బానీ కేవలం హజ్ యాత్రికులకు మాత్రమే తప్పనిసరిగా చేయబడిందని కొందరు ప్రబుద్ధులు, ముఖ్యంగా హదీసులు నిరాకరించేవారు వాదిస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. కుర్బానీ ఇవ్వాలన్న ఆజ్ఞ వేరితర చోట్ల కూడా ఉంది. ఉదాహరణకు, నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి, కుర్బానీ కూడా ఇవ్వు. సూరా కౌసర్ 2. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయతకు భావార్థాన్ని క్రియాత్మకంగా చాటి చెప్పారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఏటేటా మదీనాలో జిల్హజ్ 10వ తేదీన కుర్బానీ ఇచ్చేవారు. ఈ మేరకు సాటి ముస్లింలకు కూడా తాకీదు చేసేవారు. ప్రవక్త ప్రత్యక్ష సహచరులు రజియల్లాహు అన్హు కూడా దీన్ని పాటించేవారు. కుర్బానీ ఆచారానికి సంబంధించి అనేక ఉపదేశాలు చేసిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉపదేశం కూడా చేశారు. ఈదుల్ అజ్హా, బక్రీద్ పండుగ జిల్హజ్ 10వ తేదీన నాడు మనం అన్నిటికన్నా ముందు పండుగ నమాజ్ చేయాలి. ఆ తర్వాత వెళ్ళి పశువును జిబా చేయాలి. ఇంకా ఇలా అన్నారు: ఎవరైతే పండుగ నమాజుకు ముందే కుర్బానీ ఇచ్చాడో అతను మాంసం తినడానికి తొందరపడ్డాడు. అతని కుర్బానీ స్వీకారయోగ్యం కాదు. దీన్ని బట్టి కూడా స్పష్టంగా అవగతమయ్యేది ఏమిటంటే
ముస్లిం అనేవాడు ఎక్కడున్నా కుర్బానీ ఆజ్ఞ అతనికి వర్తిస్తుంది. ఎందుకంటే హజ్ యాత్రికులు జిల్హజ్ 10వ తేదీన పండుగ నమాజ్ అసలు చేయరు. కాబట్టి పండుగ నమాజ్ అనంతరం కుర్బానీ ఇవ్వాలి అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనను బట్టి ఇది సాధారణ ముస్లింలందరికీ వర్తిస్తుందని తేలిపోయింది. అయితే కుర్బానీ ఇవ్వటం వాజిబ్, తప్పనిసరి కాదు. ఇది సున్నతే ముఅక్కదగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాలీనా దీన్ని పాటించేవారు. అలాగే ప్రదర్శన మనస్తత్వంతో ఒకే ఇంటివారు అనేక పశువులను కుర్బానీ ఇవ్వటం కూడా అంతగా అభిలషణీయం కాదు. పైగా అది సున్నత్కు విరుద్ధం. హదీసు ప్రకారం ఇంటి సభ్యులందరి తరపున ఒక పశువును కుర్బానిచ్చినా సరిపోతుంది. ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు కూడా ఇలాగే చేసేవారు. ఆయత్ నంబర్ 37. వాటి మాంసం కానీ రక్తం కానీ అల్లాహకు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత తక్వా మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి. ఓ మొహమ్మద్, సదాచార సంపన్నులకు సంతోష వార్త వినిపించు. ఆయత్ నంబర్ 38. నిశ్చయంగా అల్లాహ్ నికార్సైన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాసఘాతకులైన కృతజ్ఞులను అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. హిజ్రీ 6వ సంవత్సరంలో మక్కాకు చెందిన అవిశ్వాసులు తమ ప్రాబల్యాన్ని చూసుకొని కాబా గృహాన్ని సందర్శించకుండా ముస్లింలను అడ్డుకున్నారు. అయితే మరో 2 ఏళ్ల తర్వాత అల్లాహ్ అవిశ్వాసుల ఈ ఆధిక్యతను అణగదొక్కి ముస్లింల ద్వారా వారిని తొలగించాడు. మక్కా విజయం రూపంలో ముస్లింలు తమ ఆధిక్యతను చాటుకున్నారు. ఆ విధంగా పీడన తొలగిపోయింది. ఆయత్ నంబర్ 39. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి కూడా ప్రతిఘటనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారు ముస్లింలు పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు. ప్రప్రథమంగా జిహాద్ ధర్మయుద్ధం కొరకు అనుమతించబడింది ఈ ఆయతులోనేనని చాలామంది సలఫ్ తొలికాలం పండితులు అభిప్రాయపడ్డారు. ఈ ధర్మయుద్ధం లక్ష్యాలు 2: 1. పీడనను రూపుమాపటం. 2. దైవవాక్కు వర్ధిల్లేలా చేయటం. పీడితులకు గనక సహాయం చేసి చేయూతనివ్వకపోతే బలవంతులు వారిని బ్రతకనివ్వరు. అధికార మదాంధులు నిర్వాసితులను నేలపై నిలువ నీడ లేకుండా చేసేస్తారు. తత్కారణంగా సర్వత్రా అరాచకం, అల్లకల్లోలం మొదలవుతుంది. జీవితం దుర్భరమైపోతుంది. రాజ్యం నరకతుల్యమైపోతుంది. అలాగే దైవవాక్కు ఉన్నతి కోసం పాటుపడుతూ ముష్కరుల మెడలు వంచకపోతే నీతికి నిలువ నీడ లేకుండా పోతుంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తాయి. దైవనామాన్ని స్మరించే వారి కోసం భూమిపై ప్రార్థనా స్థలం లేకుండా పోతుంది. మరిన్ని వివరాల కోసం అల్-బకరా సూరా 251వ ఆయతుకి ఇవ్వబడిన వివరణ చూడండి. సవామివు అనేది సౌమ అతున్కు బహువచనం. చిన్న చిన్న చర్చీలని దాని అర్థం. బియమున్ అంటే పెద్ద చర్చీలు. సలవాత్ అనేవి యూదుల ఆరాధనాలయాలు. ఇకపోతే మసాజిద్లు ముస్లింల ప్రార్థనా స్థలాలు. ఆయత్ నంబర్ 40. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే మా ప్రభువు అల్లాహ్ అని పలకటమే. అల్లాహే గనక జనులలో కొందరిని మరికొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహ్కు సహాయపడేందుకు సమాయత్తమైన వారికి అల్లాహ్ కూడా తప్పకుండా సహాయపడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, సర్వాధిక్యుడు. ఆయత్ నంబర్ 41. ఈ విశ్వాసులు ఎలాంటి వారంటే మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజు నెలకొల్పుతారు. జకాత్ అనే విద్యుక్త దాన ధర్మాన్ని చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్ అధీనంలోనే ఉంది. ఈ ఆయతులో ఇస్లామీయ ప్రభుత్వ మౌలిక ఉద్దేశాలు, ఆశయాలు, లక్ష్యాలు విశదీకరించబడ్డాయి. మార్గదర్శక ఖలీఫాలు ఏలిన తొలికాలంలో ఈ అంశాలన్నీ అమల్లోకి వచ్చాయి. పరిపాలకులు తమ ప్రార్థ్యమాల్లో వాటిని నమాజు, జకాతు, మంచిని పెంచటం, చెడులను నిర్మూలించడం చేర్చి ప్రణాళికాబద్ధంగా అమలుపరిచారు. తత్ఫలితంగా ఆ ప్రభుత్వాల ద్వారా శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి. ప్రజలు సుఖజీవితం గడిపారు. వారికి ప్రపంచంలో గౌరవోన్నతులు లభించాయి. నేటికి సౌదీ అరేబియా లాంటి దేశాలలో ఈ విషయాలు ప్రభుత్వ స్థాయిలో అమలుపరచబడుతున్నాయి. దీని మూలంగా ఆ రాజ్యాలు శాంతి భద్రతల రీత్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రపంచంలో మంచి రాజ్యాలుగా పరిగణించబడుతున్నాయి. అదే సమయంలో మరికొన్ని ముస్లిం రాజ్యాలలో సంక్షేమ రాజ్య స్థాపనకు సంబంధించి గొంతు బొంగురుపోయేలా కొందరు అరుస్తూ ఉన్నారు.
ఆకర్షణీయమైన నినాదాలను కూడా ఆవిష్కరిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి పరిపాలకుడు వచ్చిన కొత్తలో శ్రేయోరాజ్యం గురించి తీయని కబుర్లు చెబుతాడు. కానీ వాస్తవాల్ని తరచి చూస్తే ప్రతి ముస్లిం రాజ్యంలోనూ అరాచకం, అవ్యవస్థ, అశాంతి, అసంతృప్తి, అధోగతి, హత్యలు, దోపిడీలు, దొమ్మీలు, కుమ్ములాటలు అనుదినం ఎక్కువైపోతున్నాయి. కారణం సుస్పష్టమే. వారిలో ప్రతి ఒక్కరూ దేవుడు చూపిన మార్గాన్ని అవలంబించే బదులు పాశ్చాత్య ప్రజాస్వామిక పంథాను, ధర్మరాహిత్య, నీతిరాహిత్య విధానాలను అనుసరిస్తూ తమ లక్ష్యాలను ఛేదించాలనుకుంటున్నారు. ఇది ఆకాశానికి నిచ్చెన వేయటం లాంటిది మాత్రమే. ముస్లిం రాజ్యాలు ఖురాన్ చూపే మార్గదర్శక నియమాలను అనుసరించి నమాజు, జకాత్ వ్యవస్థల్ని స్థాపించనంత వరకు, సస్తమాజ స్థాపన కోసం నడుం బిగించనంత వరకు, తమ ప్రణాళికలలో ఈ అంశాలను అగ్రస్థానంలో ఉంచనంత వరకు అవి సిసలైన శ్రేయోరాజ్యాన్ని స్థాపించలేవు. అప్పటి వరకు అది కుందేటి కొమ్ములాగా, కాల్పనిక వ్యవస్థ, ఉటోపియా లాగానే ఉంటాయి. ప్రపంచంలో ఏం జరిగినా, ఎక్కడ ఏ మార్పు వచ్చినా అల్లా ఆజ్ఞతోనే వస్తుంది. ప్రతి చర్యలోనూ ఆయన యుక్తి, పరమార్థం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ అవ్వకుండా ఒక్క ఆకు కూడా కదలదు. అలాంటప్పుడు ఎవరైనా అల్లాహ్ ఆజ్ఞల్ని, నియమాల్ని కాదని సిసలైన సాఫల్యాన్ని పొందగలమనుకుంటే అది వారి అవివేకం అనాలి. ఆయత్ నంబర్ 42. ఓ ప్రవక్త, ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. వీరికి పూర్వం నూహ్, ఆద్, సమూద్ జాతుల వారు ధిక్కరించి ఉన్నారు. ఆయత్ నంబర్ 43. అలాగే ఇబ్రహీం జాతివారు, లూతు జాతివారు. ఆయత్ నంబర్ 44. మద్యన్ వారు కూడా తమ తమ ప్రవక్తలను ధిక్కరించారు. మూసా కూడా ధిక్కరించబడ్డాడు. నేను అవిశ్వాసులకు కాస్త విడుపిచ్చాను. ఆ తర్వాత వారిని పట్టుకున్నాను. మరి నా శిక్ష వారిపై ఎలా పడిందో చూశావుగా. ఇవి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదార్చటానికి దేవుడు పలికిన మాటలు. ఈ మక్కా తిరస్కారులు నీ సందేశాన్ని ధిక్కరించడం కొత్త విషయమేమీ కాదు. వెనుకటి జాతులు కూడా తమ ప్రవక్తల మాటలను ధిక్కరించేవి. నేను కూడా వారికి అవకాశం ఇస్తూ పోయాను. మరి వారికి ఇవ్వబడిన గడువు ముగియగానే అకస్మాత్తుగా వారి భరతం పట్టాను. వారి పట్టణాలను, వారి సాంస్కృతిక చిహ్నాలను, వారి అపురూపమైన కళాఖండాలను నేలమట్టం చేసేశాను. ఈ మాటల ద్వారా అల్లా మక్కాలోని అవిశ్వాసులను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఓ మక్కా అవిశ్వాసులారా, ఈనాడు మీరు మీ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ధిక్కరించిన మీదట కూడా బతికిపోతున్నారంటే నేను కనికరిస్తున్నానని సంబరపడకండి. కొంతకాలం అవకాశం ఇవ్వటం నా సంప్రదాయం. మీ పూర్వీకులకు కూడా ఇలాగే కొంత వ్యవధిచ్చాము. ఈలోగా వారు పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకుని రుజువర్తనులైతే సరి, లేకపోతే అమాంతం మా శిక్షా కొరడాను జుళిపిస్తాము. ముస్లింల ద్వారా ఓడించి పరాభవానికి లోను చేస్తామని దేవుడు సంకేతప్రాయంగా చెబుతున్నాడు. వారి తలబిరుస్తనం మితిమీరినప్పుడు మేము ఏ విధంగా పట్టుకున్నామో దాని పరిణామం ఏమైందో చూసి గుణపాఠం నేర్చుకోండి అన్నది దీని భావం. ఆయత్ నంబర్ 45. ఎన్నో పట్టణాలను మేము తుడిచిపెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆయత్ నంబర్ 46. ఏమిటి, వారు భూమిలో సంచరించలేదా? ఒకవేళ తిరిగి చూచినట్లయితే వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు ఆ సంఘటనల గురించి విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్ళు మాత్రమే గుడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గుడ్డివైవుతాయి. ఏ జాతి అయినా మార్గ విహీనత యొక్క ఆఖరి అంచులకు వెళ్ళిపోయినప్పుడు గుణపాఠం గ్రహించే దక్షతను అది కోల్పోతుంది. తత్కారణంగా గతించిన దుర్మార్గ జాతులలాగా ఈ జాతి కూడా వినాశానికి ఆహుతవుతుంది. మనిషి ఆలోచనలకు, మనోభావాలకు హృదయం కేంద్ర బిందువు వంటిది. మెదడు కేంద్ర బిందువు అని మరికొందరు అంటారు. ఇవి రెండూ కీలక పాత్ర వహిస్తాయని కూడా కొందరు చెబుతున్నారు. ఆయత్ నంబర్ 47. దైవ శిక్ష కోసం వారు నిన్ను తొందర పెడుతున్నారు. అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు అంటే మీరు లెక్కించే 1000 ఏండ్లకు సమానం. వాళ్ళు తమ లెక్కల ప్రకారం ఆత్రం చేస్తున్నారు. కానీ అల్లా దృష్టిలో ఒకరోజు ప్రపంచవాసుల 1000 ఏండ్లకు సమానం. ఆ లెక్కన ఆయన గనక ఏ జాతి వారికైనా 24 గంటల గడువు ఇస్తే 1000 ఏండ్ల గడువు ఇచ్చినట్లే. 12 గంటల అవకాశం ఇస్తే 500 సంవత్సరాలు, 6 గంటల విడుపు ఇస్తే 250 సంవత్సరాల గడువు ఇచ్చినట్లు లెక్క.
అలాగే అల్లాహ్ ఏ సముదాయానికైనా 1 గంట సమయం ఇచ్చాడంటే ఇంచుమించు 40 సంవత్సరాల కాలం వరకు వదిలిపెట్టాడని అనుకోవాలి. దీనికి మరో అర్థం ఇది: అల్లాహ్ శక్తి ముందు 1 రోజైనా 1000 ఏండ్లైనా ఒక్కటే. వీళ్ళు తొందర పెడుతున్నారు, ఆయనేమో ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడం మాత్రం ఖాయం. మరికొంతమంది దీన్ని పరలోక విషయంగా పరిగణించారు. అత్యంత భయంకరమైన తీర్పు దినం అది ఒక్కరోజే అయినా 1000 ఏండ్లుగా, మరికొందరికి 50,000 సంవత్సరాలుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా అంతిమ దినం నిజంగానే 1000 సంవత్సరాలకు సమానంగా ఉంటుందని ఇంకా కొంతమంది అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 48. ఎన్నో పట్టణాలకు అవి దారుణంగా చెలరేగిపోయినప్పటికీ నేను ఒకింత విడుపు ఇచ్చాను. తర్వాత వారిని పట్టుకున్నాను. వారు తిరిగి రావాల్సింది నా దగ్గరకే కదా. అందుకే దేవుడు ఆ విషయాన్ని ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేశాడు. వారెన్ని పిచ్చి వేషాలు వేసినా, ఎంతగా బరితెగించి ప్రవర్తించినా నాకు పట్టుపడకుండా ఎక్కడికి పోలేరు. ఆఖరికి వారు రావాల్సింది నా వద్దకే, వేరొక చోటికి పారిపోలేరు. ఆయత్ నంబర్ 49. ఓ ప్రవక్త, ఇలా ప్రకటించు: ఓ మానవులారా, నేను మిమ్మల్ని స్పష్టంగా సావధానపరిచేవాడిని మాత్రమే. అవిశ్వాసులు, ముష్రిక్కులు దైవశిక్ష కోసం పెడుతున్న తొందరకు సమాధానంగా దైవ ప్రవక్త చెప్పిన మాటలివి. మిమ్మల్ని మేల్కొల్పటం వరకే నా బాధ్యత. శిక్షను అవతరింపజేసే బాధ్యత అల్లాహ్పై ఉంది. శీఘ్రంగా శిక్షించినా, ఆలస్యంగా శిక్షించినా అది ఆయన ఇష్టం. ఆయన తన యుక్తికి, ప్రణాళికకు కట్టుబడి ఈ పని చేస్తాడు. అది ఎప్పుడు సంభవిస్తుందో ఆయనకే ఎరుక. ఆయనకు తప్ప ఇతరులకు దాని గురించి ఏమాత్రం తెలీదు. ఈ ఉపదేశం మక్కావాసులకు చేయబడుతున్నప్పటికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి మార్గదర్శకునిగా, సందేశహరునిగా పంపబడటం వల్ల ఓ మానవులారా అని సంబోధించారు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ఈ వాక్యం మక్కా అవిశ్వాసుల మాదిరిగా ప్రవర్తించే ప్రపంచ ముష్రిక్కులకు, అవిశ్వాసులందరికీ ప్రళయదినం వరకు వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 50. కనుక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి లభిస్తాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.